గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను యూకేజీ నుండి కూచిపూడి డాన్సర్ నండి అవును, బేసిక్ గా. అవును. సో నాకు అదే డాన్స్ అవే అలవాటు అనమాట. మాస్టర్స్ కంప్లీట్ అయింది నాది కూచిపూడిలో. ఇప్పుడు Okay. అబౌట్ టు డూ మై పిహెచ్డి ఓకే ఓకే కూచిపూడిలో. ఓకే సో నేను అదే థాట్ లో ఉన్నా, అదే నా ప్యాషన్, అదే నా ప్రొఫెషన్, అంతా అలాగే వెళ్దాం అనే థాట్ లో ఉన్నా. అలా ఉన్న టైంలో నాకు ఈ సాంగ్స్ ఏదైతే వచ్చాయో అందులో ఏంటంటే అది నా అదృష్టవశాత్తు ఇలా క్లిక్ అయిపోయి సో దాంట్లో నా జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు నాకు మూవీ ఆఫర్స్ వస్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే సాంగ్స్ వరకే అని అనుకున్నాను. బట్ మూవీ వస్తే ఆబ్వియస్ గా మన తెలుగు వాళ్ళకి భయం ఉంటది కదా. సో అలాగే నేను కూడా ఏం చేస్తాంలే, ఎందుకు వద్దు ఇండస్ట్రీ అది ఇదని అలా వెనకడుగు వేసాను, చాలా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయాను. తర్వాత ఓకే లెట్స్ ట్రై, కొంచెం ధైర్యం చేసి వస్తున్న కొద్ది జనాలందరినీ చూస్తున్న కొద్ది చేయొచ్చు, మనకు కూడా నైదేమో వర్కౌట్ అన్నట్టు అలా. అదే ప్రభాస్ గారితో మూవీ వస్తే మాత్రం చేసేస్తారు. అయ్యో అంటే అంటే అన్నారు కానీ బాగుందా? వెరీ నైస్, నేను ఫ్యాన్. ఓ ఇండస్ట్రీలోకి రావాలని అంటే మీకనే కాదు అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్ కనే కాదు, ఎవరికైనా కూడా ఎందుకు మన అమ్మాయిని అటువైపు పంపించాలి, ఆ ఫీల్డ్ వైపు పంపించాలి అనే ఒక ఇది ఉంటది. అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో ఇంటి దగ్గర ఇంట్లో నుండి ఎవరిది ఏం ప్రెషర్ లేదండి. వాళ్ళు నీవు చేస్తా అంటే వెళ్ళు, జస్ట్ గో, మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టే ఉన్నారు ఫస్ట్ నుంచి అయినా. కానీ నేనే అంటే మొత్తం ఒక దాంట్లోనే పెరిగిన అమ్మాయిని అనమాట. ఒక బౌండరీ అంటే నాకు ఎవరు చెప్పి పెట్టింది ఏం కాదు, ఇలానే ఉండి ఇలా అని. కానీ సో అది బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు క్లాసికల్ కూచిపూడి ఇదే అలవాటు అయినప్పుడు ఏంటంటే ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకి వెళ్తే నాకు సెట్ అవ్వదు. ఇందులో ఇలా ఉంటవి, కొన్ని ఇలా చేయాలి, కొన్ని అన్కంఫర్టబుల్ అనిపిస్తాయి, నేను చేయాల్సి వస్తుంది. సో చేసాక మనం ఏం చెప్పలేము. సో అలా వద్దు అని చెప్పేసి నేను ఆపుకున్నా నా కోసం. మీకు ఇష్టమా కూచిపూడి? అంటే నేను విన్న స్టోరీ అదే, లైక్ మీరు చిన్నప్పుడు రామాలయంలో అక్కడే నేర్చుకొని, అంటే మా ఇల్లు అక్కడ ఉండేదండి. సో అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే చిన్న పాపని నేను మా మామ తీసుకెళ్లి చూపించేవాళ్ళు. సో ఇంటికి వచ్చి అక్కడ చూసి వచ్చి ఇంట్లో చున్నీయా వేసుకొని డాన్స్ చేసేదంట. నేను వేసేదంట ఇంట్లో అలా వాళ్ళలాగా అది ఇది ఇలా కట్టుకొని అట్లా చేసేదంట. మా మమ్మీ చూసి ఇంకా ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఏదో ఉంది, చాలా లిటిల్ ఉన్నప్పుడు నర్సరీ ఎల్కేజీ ఆ టైంలో అనమాట. సో అప్పుడు చూసి ఇంకా మా మమ్మీ ఓకే ట్రై చేద్దాము, ఇది ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అట్లా. ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది మీకు? ఫస్ట్ సాంగ్ అంటే ఫోక్ లో అంటారు. ఫోక్ లో నేను తిన్న తీరం పడతలే అండి, కరెక్ట్ కోవిడ్ టైంలో చేశాను. కోవిడ్ టైంలో చేశారు, బాగా వైరల్. మొత్తం జర్నీ అంతా బస్ లోనే ఉంటది కదా. యాక్చువల్లీ నాకు అప్పటి నుంచే మీకు ఒక మంచి, అంటే లైక్ మీరు కూడా లైక్ ఇండస్ట్రీలోకి రావచ్చు, లేకపోతే అప్పటి నుంచి మీకు ఆఫర్లు కూడా స్టార్ట్ అయిపోయాయి? అవునండి, అంటే ఒక్క సాంగ్ తోనే నాకు ఆ తర్వాత అంటే దానికి నేను అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఎందుకు నాకు తెలీదు ఒక పాట అలా అంత చేంజ్ ఇస్తుంది అని. ఆ ఒక్క సాంగ్ తోని A to Z అంటే నాకు ఇటు శాటిలైట్ లో ప్రతి దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీస్ అని, మూవీస్ అని అన్ని ఆఫర్స్ వచ్చాయి. ఒకే సాంగ్ దెబ్బకి ఒక్క సాంగ్ తోనే వచ్చాయి. రీసెంట్ గా దారిపోతున్నాడు సాంగ్ ఉంది కదా, హెయిర్ ఏంటి మీకు పెట్టారా, కటింగ్ చేసుకున్నారా? లేదండి, అది ఫోల్డ్ చేసి పెట్టాం అంతే. ఫోల్డ్ చేసి పెట్టారా? చాలా క్యూట్ ఉండేది అందులో, కట్ చేశారు అనుకున్నాను. లేదు దానికోసం లేదు, అంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అన్నప్పుడు ఇంకా చేయాలి ఏదో ఒకటి అని అలా ట్రై చేసాం. రీసెంట్ టైమ్స్ లో మీరు బిగ్ బాస్ కి వెళ్తారని చెప్పి ఫుల్ రూమర్లు అవన్నీ బాగా ఇది వచ్చింది, అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫర్? నిజమే అండి, నిజమే. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను, తమిళ్లో చేస్తున్నాను. సో ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఐఎమ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే భయపడ్డారా? భయపడ్డం కాదు, లైక్ ఓకే ఐఎమ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది. మీరు గొడవలు ఆడడం అలాంటి మీకు రావా? కొంచెం అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? కామన్ క్యాజువల్ గా ఉంటాయి, ఎట్లా ఉంటా నార్మల్ గానే. ఎక్కువ కొంచెం మొహమాటస్తురాలిని, మొహమాటం ఎక్కువ ఉంటది. ఏదైనా నువ్వు చెప్పాలంటే
భయపడతా. వాళ్ళు ఏమనుకుంటారో, సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. వాళ్ళెలా వాళ్ళు పాపం అదే నాకు ప్రాబ్లం అవుతుంటది. కానీ నేను ఏం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అక్కడికి వెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు, మళ్ళీ ఎందుకు చెప్పన్నారు. సో అమ్మ కూడా వెళ్ళమని చెప్పారు. యాక్చువల్లీ చెప్పారంటే మమ్మీ అండ్ డాడీ వెళ్ళు, పర్లేదు, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి ఉండు, ఒక 2 weeks 3 weeks కి బయటకు వచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్ కూడా దగ్గర అయ్యే వాళ్ళు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ లవర్స్ చాలా మంది ఉంటారు. కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్ గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు అది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే ఓకే. కాదు, మీరు నార్మల్ గా మీరు ఏమైనా ఇంట్రోవర్ట్ అలాంటిది ఏమైనా ఉందా? చాలా సైలెంట్ సిచ్యువేషన్స్, పర్సన్స్ బట్టి బిహేవ్ చేస్తారు. పర్సన్ అండ్ సిచ్యువేషన్ అని చెప్తాను. కలివి వనం ఏంటి స్పెషల్? ఇది ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి కలివి వనం అని చెప్పి, ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే. వనం అంటే ఫారెస్ట్, అది మనకు తెలిసిందే. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట. అదొకటి అంతే, దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్ లో చాలా స్పెషల్ కాబట్టి మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నాం అండి బేసిక్ గా. అంటే ఇప్పుడు మేము అంటే మీరు మూవీ పేరు విన్నారు కదా, ఇది టీజర్ అవి చూసాక మీకు ఇది జానరా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్ కాపాడ. ఓకే, అంటే ఒక జానరా. ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు, ఏం జానరా అనుకుంటున్నారు? ఫ్యామిలీ. మేము దానికి ఆర్గానిక్ జానరా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిలిం. ఆర్గానిక్ గా ఉన్న ఫిలిం, అందరూ వెళ్ళి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. సో ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లో అంటే డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ వస్తున్నాయి కదా, అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు. అందరూ మెసేజ్ ఇచ్చేదే, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు అన్ని మూవీస్ లో అన్ని మెసేజ్లు తీసుకున్నప్పుడు దీంట్లో కూడా తీసుకోవాలి కదా, ఇలాంటి టైప్ మూవీలో కూడా ఇలాంటి మూవీ. సో చాలా కష్టపడి జనాల దగ్గరకు అందుకే తీసుకొస్తున్నాం. అంటే మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి, సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయి నేను విన్నాను యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పాట ఉండాలి. అంటే ఇది వదిలేశారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గర వస్తుందంటే ఒక భయం ఉంటుంది కదా మీకు. అంటే ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక మూవీ రైట్ స్టెప్ వేసానా, రాంగ్ స్టెప్ వేసానా ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూస్ చేసుకుంది, నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే నేను ఖచ్చితంగా చేద్దాము, ప్రొడక్షన్ అంతా కొత్తది, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు, మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. ఇవన్నీతో పాటు ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి అంటే నేను బేసిక్ గా సాంగ్ లో కూడా నాకంటూ ఒక కొత్త యూనిక్నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. సో మూవీ ఎంట్రీ అవుతున్నా, నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది కూడా అలాగే ఉండాలి అని అనిపించింది. సో జస్ట్ అట్లా చేసేద్దాము, ఏదైనా కూడా చెయ్యాలి, అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు, చేసేద్దాము అని చెప్పేసి. ఇవి రిజెక్ట్ చేయడానికి, ఇది చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చింది, అందులో నాకు కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఉన్నాయి, ఏదన్నా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి, నాకు కొంచెం నేను అవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. అయ్యో వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని, లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ని అనమాట స్టార్టింగ్ లో.